Good evening, everyone. Welcome back to our channel, The Voice of Nurse. టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ప్రీవియస్లీ మనకు ఆల్రెడీ తెలుసు నర్సింగ్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎంపీహెచ్ఏ సంబంధించి అప్డేట్ వచ్చిన విషయం నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ వీక్లో ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన అప్డేట్ అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 20 ఆగస్ట్ ఈరోజే మనకు అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వెబ్ నోటీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ అండ్ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ అని మనకు వెబ్సైట్లో అఫీషియల్గా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. రిలేటెడ్ టు ది టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి లేటెస్ట్ అప్డేట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ పోస్ట్ సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మనము డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేవి అర్థం అవ్వాలి అని అంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సో బిఫోర్ దట్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే డోంట్ ఫర్గట్ టు subscribe my channel and click on the bell icon for further notification. And if you like a content, like చేయడం మాత్రం మర్చిపోకండి. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు వచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో నర్సింగ్ ఆఫీసర్స్ వెబ్ నోటీస్ గురించి మనము ఫస్ట్ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము. వెబ్ నోటీస్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ Web notice nursing officers recruitment details of applicants. First point, Medical and Health Services Recruitment Board has issued notification number 4/2024 for filling of 2322 posts of nursing officers. ఆల్రెడీ మనకు తెలిసిందే మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2322 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ 4th మీన్స్ 2024లో 4th నోటిఫికేషన్ ఇది అన్నట్టు మీనింగ్. ఇది ఆల్రెడీ రిలీజ్ చేశారు అని మనకి ఇచ్చారు. సెకండ్ పాయింట్, CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాజ్ హెల్డ్ ఆన్ 23/11/24. 42,244 candidates have applied for these posts and 40,423 candidates have appeared for the computer-based test. Preliminary key for the computer-based test was released on 26/11/2024. Final key and CBT result were released 5/5/2025 after normalization of marks since the CBT was held in 2 sessions. CBT టెస్ట్ 23/11/2024లో జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి 42,244 మెంబర్స్ దరఖాస్తు చేశారు. 40,423 మెంబర్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి హాజరయ్యారు. CBT టెస్ట్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని 26/11/2024 నాడు విడుదల చేశారు. సో CBT టెస్ట్ అనేది 2 సెషన్లో జరిగినందున మార్కుల నార్మలైజేషన్ అంటే సాధారణీకరణ ప్రక్రియ అనేది జరిగింది. దాని తుదికి అండ్ CBT ఫలితాలు 5/5/25 మీన్స్ 5/5/2025లో విడుదల చేశాము అని మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో మనకు ఇచ్చారు. థర్డ్ పాయింట్, ద ప్రొవిజనల్ లిస్ట్ కంటైనింగ్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఇంక్లూడింగ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ CBT and weightage marks for contract or outsourced services in state government hospitals or institutions or facilities or programs is released today. The details other than CBT and weightage marks not verified by board. These details will only be verified at the time of certificate verification of shortlisted candidates. సో వెయిటేజ్ మార్క్స్ సంబంధించిన పాయింట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్లో అండ్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ ఆల్సో ప్రోగ్రామ్స్ ఫెసిలిటేట్స్ ఈ
ఎవరైతే వర్క్ చేస్తున్నారో అవుట్సోర్స్ డిపార్ట్మెంట్లో కానీ కాంట్రాక్ట్లో కానీ సర్వీస్లో ఉన్నారో వారికి సిబిటి టెస్ట్లో పొందిన మార్కులతో పాటు వెయిటేజ్ మార్కులతో సహా అన్ని దరఖాస్తు వివరాలను ఉన్న తాత్కాలిక జాబితాకు ఈరోజు విడుదల చేసింది. అంటే వెయిటేజ్ మార్క్స్తో పాటు ఏంటి సిబిటి టెస్ట్లో వచ్చిన మార్క్స్ కాకుండా వాళ్ళకి ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఎవరైతే మనకు సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేశారో వారికి మార్క్స్ యాడ్ చేస్తూ ఈ జాబితాను ఈరోజు విడుదల చేయబడింది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ వెయిటేజ్ మార్కులు కాకుండా ఇతర వివరాలను బోర్డు ధృవీకరించదు. ఈ వివరాలు షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రమే ధృవీకరించబడతాయి. సో ఇందులో ఇచ్చిన లిస్ట్లో ఇది కూడా పర్మనెంట్ కాదు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సమయంలో కూడా మేము క్లియర్గా షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాము అని చెప్పారు. సో 4th పాయింట్ మనం చూసుకున్నట్లయితే అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గో త్రూ దే డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అబ్జెక్షన్ ఇఫ్ ఎనీ ఆన్లైన్ ఆఫ్టర్ లాగింగ్ ఇన్ టు దే అకౌంట్ ఆన్ ది MHSRB వెబ్సైట్. అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారులు MHSRB వెబ్సైట్లో వారి ఖాతాల్లోకి లాగిన్ అయిన తర్వాత వారి వివరాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో సమర్పించాలని సబ్మిట్ చేయాలని మనకు ఈ పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ 5th పాయింట్ చూసుకున్నట్లయితే అబ్జెక్షన్ విల్ బీ రిసీవ్డ్ ఫ్రమ్ 26/8/2025 టు 5 PM ఆన్ 2/9/2025. ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే రిలేటెడ్ టు ది మనకి ఇచ్చిన ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి 4th పాయింట్లో 3rd పాయింట్లో చూసుకున్నట్లయితే సిబిటి టెస్ట్తో పాటు అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మార్క్స్ అనేవి యాడ్ చేసి పాయింట్స్ అనేవి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అభ్యంతరాలకు 26/8/2025 ఫ్రమ్ టుమారో నుంచి 2/9/2025 ఈవినింగ్ 5 PM వరకు స్వీకరిస్తారు. అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు అని ఇచ్చారు. సో నెక్స్ట్ చూద్దాం 6th పాయింట్. అబ్జెక్షన్స్ హ్యావ్ టు బి ఫిల్డ్ ఆన్లైన్ ఓన్లీ ఇన్ ది అప్లికెంట్స్ లాగిన్. ఎనీ అబ్జెక్షన్ రిసీవ్డ్ అదర్వైజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. 6th పాయింట్ చూసుకున్నట్లయితే అబ్జెక్షన్స్ అనేవి దరఖాస్తుదారు లాగిన్లో మాత్రమే ఆన్లైన్లో మాత్రమే అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయాలి. అదర్వైజ్ అభ్యంతరాలు అనేవి కౌంట్లోకి రావు, పరిగణించబడదు అని ఇచ్చారు మనకు 6th పాయింట్. నెక్స్ట్ 7th పాయింట్ చూసుకున్నట్లయితే అబ్జెక్షన్ క్యాన్ ఓన్లీ బీ ఫిల్డ్ వన్స్. వన్ టైమే అబ్జెక్షన్స్ అనేవి దాఖలు చేయాలి. అండ్ therefore applicants must be careful before filling applications or objections. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభ్యంతరాలు వన్ టైం మాత్రమే అప్లై చేయాలి. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అభ్యంతరాలు దాఖలు చేసే ముందే జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు 7th పాయింట్లో. ఓన్లీ వన్ PDF ఫైల్ కంటైనింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కెన్ బి అప్లోడెడ్. Therefore, if more than one document is to be uploaded, a single PDF file has to be prepared and uploaded. ఎవరైతే అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారో మర్చిపోకుండా వినండి ఫ్రెండ్స్. వన్ టైం మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. సెకండ్ టైం మీరు ఆల్రెడీ ప్రీవియస్ పెట్టింది రిలేట్ చేసి మళ్ళీ చేయాలన్నా కూడా మీ హ్యాండ్లో లేదు. సో ఎవరైతే అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారో వన్ ఫైల్లోనే PDF క్రియేట్ చేసి అప్లోడ్ చేయవచ్చు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ పత్రాలను అప్లోడ్ చేయాలనుకుంటే అది అప్లోడ్ అవ్వదు. అండ్ ఒకే PDF ఫైల్ను తయారు చేసి అప్లోడ్ చేయమని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 9th పాయింట్, లాస్ట్ పాయింట్ ఇన్ ద వెబ్ నోటీస్. సెలెక్షన్స్ టు బి మేడ్ pursuant to this notification are subject to the writ petition pending in హానరబుల్ హైకోర్టు. ఈ నోటిఫికేషన్ ప్రకారం చేయవలసిన ఎంపికలు గౌరవనీయమైన హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లోకి లోబడి ఉంటుంది అని మెన్షన్ చేశారు. మనకు వెబ్ నోటీస్ వచ్చేసి 28/2025 ఈరోజు మాత్రమే రిలీజ్ చేశారు. ఈ వెబ్ నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే 2nd వెబ్ నోటీస్ నర్సింగ్ ఆఫీస్ సంబంధించిన వెబ్ నోటీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ మనం క్లిక్ చేసినట్లయితే 1824 సమ్ పేపర్స్ అనేవి మనకు క్లియర్గా ఇచ్చారు. ఇందులో ప్రొవిజనల్ లిస్ట్ కంటైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ది
రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆర్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 04/2024 అని క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ అది సింక్రనైజ్ అవుతుంది, ఎందుకనంటే ఇప్పుడే మనకు రిలీజ్ అయ్యింది కాబట్టి సర్వర్ ప్రాబ్లం చూపిస్తుంది. బట్ నేను చాలా ట్రై చేశాను. అందులో చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్, మనకు ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేశారో ఆ క్యాండిడేట్ సంబంధించిన 1st to 7th స్టడీకి సంబంధించిన డీటెయిల్స్, దెన్ మన పాయింట్స్ అనేది ఇచ్చారు, ఏజ్, దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఉందా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇచ్చారు. సో లాస్ట్కి వచ్చేసి మనకు పాయింట్స్ అనేవి కూడా ఇచ్చారు. నేను క్లియర్గా చూశాను, బట్ ఇప్పుడు అది లాగిన్ అయిన తర్వాత ఓపెన్ అవ్వట్లేదు. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత అక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది, అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ప్రెస్ చేసినట్లయితే మీకు మీ డీటెయిల్స్ అన్నీ మనకు క్లియర్గా ఓపెన్ అవుతాయి. సో క్లియర్గా నెంబర్స్తో పాటు ఇచ్చారు, ఈచ్ అండ్ ఎవ్రీ కాలం మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మీరు రేజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో అప్కమింగ్ వీడియోలో నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అప్కమింగ్ వీడియోలో కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ అది ఓపెన్ అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఎవరైనా ఓపెన్ చేసి చూడాలి అని అంటే లింక్ మీకోసం నేను డిస్క్రిప్షన్లో కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాను. నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు 1824 పేపర్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది నర్సింగ్ ఆఫీస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రేట్ చేసుకోవచ్చు. అండ్ 1 PDFలోని మాత్రమే అప్లోడ్ చేయాలి. వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రీలోడ్ చేయాలనుకున్నా, మళ్ళీ ఇంకొక ఏదైనా అప్లోడ్ చేయాలనుకున్నా కూడా అప్లోడ్ అవ్వదు. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అని ఇచ్చిన అది సర్వర్ ప్రాబ్లం వల్ల ఓపెన్ అవ్వట్లేదు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే అడగండి, కంపల్సరీ నేను అప్కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ TS MHSRB లేటెస్ట్ అప్డేట్. సో ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో చెప్పాలని మాత్రమే నేను సర్వర్ డౌన్ ఉన్నా కూడా ఈ వెబ్ నోటీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. So thank you for watching The Voice of Nurse. Anybody here new to this channel, please subscribe my channel. Click on the bell icon for further notification. And thank you for watching. Keep watching. Stay tuned friends. Thank you.